చంద్రబాబు తన కూటమిలోని వాళ్ళనే చిన్నచూపు చూస్తున్నారని, ఆయన వల్లే బీజేపీ, జనసేనలకు అసలు ఉనికే లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనసేన, బీజేపీలో ఉన్న వాళ్లకు నిరాశేనని, కూటమిలో ఉన్న చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లిచ్చేలా చేశారన్నారు. తన మనుషులకే టికెట్లు పెంచుకున్నారన్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారయ్యాయని చెప్పారు. కానీ 2019 ఎన్నికల కంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోందని చెప్పారు. అందుకే ఓటమిని గ్రహించి చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారని, పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగవుతుందన్నారు. 2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరు ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. ఆయన పాలనను ప్రజలు మర్చిపోలేదని చెప్పారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఈఓ మీదకు దూకుడుగా వెళ్లారని, దబాయించి మాట్లాడారన్నారు. వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వాటిపై దాడి చేస్తూ వస్తున్నారని తెలియజేశారు. అది కూటమి పొత్తు దగ్గర నుంచి, సీట్ల ఖరారు దగ్గర నుంచి, ఆఖరికి అభ్యర్థులను పెట్టుకోవడంలో తన కూటమిలో భాగస్వాములు అని వాళ్ళు అనుకుంటుంటే, వాళ్ళు తన కింద పనిచేసే లేదా ఒక యూనిట్ లాంటి వాళ్ళు సబ్సిడరీలు అన్నట్టు ఈయన భావిస్తున్నారనడానికి, చంద్రబాబు నాయుడు భావిస్తున్నారనడానికి, ఈయన ఎవరు అనుకుంటే అభ్యర్థులు వాళ్లే అక్కడ సెలెక్ట్ కావడం దగ్గర నుంచి అసలు వాటి ఉనికే ప్రశ్నార్థకమయ్యేట్టు. అందులో జనసేన అనే దానికి ఉనికి లేదు, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్ప. సో అది నిజం అనేది ఈయన మనుషులను తీసుకెళ్లి అక్కడ చేర్చి అప్పటికప్పుడు కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు గారి మనుషులకు టికెట్ ఇవ్వడం ద్వారా అది రుజువైతే, జాతీయ పార్టీగా అందులో అధికారంలో కంటిన్యూస్ 2 సార్లు నుండి 3వసారి కూడా మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ, అక్కడ కూడా ఈయన అనుకున్నట్టే సీట్ల ఖరారు జరగడం, ఇది బహుశా ఆ పార్టీలను నమ్ముకొని ఉన్న జనసేన కానీ బీజేపీని కానీ ఉన్న వాళ్ళందరికీ ఎంత నిరాశ కలిగించే, ఆగ్రహం తెప్పించాయో, అది రచ్చక ఆఖరికి ఎక్కడికి పోతున్నాయంటే, ఇంకా నెలలో జరగబోయే ఎన్నికలు నెల 10 రోజులు, నెల 8 రోజులు, 10 రోజులు కూడా లేదు. 19 ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభవం పాలై ఇంకా రాజకీయ తెర మీద, ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏనాడు కలవలేదని, కానీ ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ పార్టీతో అంటగాగుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. గోధ్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని, బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్ఆర్ వారసుడు ఎలా అవుతాడని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ రోజు కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం సమీపంలోని సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. జగన్ ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు చేశాడని గుర్తు చేశారు. ఇమాములకు 15,000 వేతనం అన్నాడని, ముస్లిం బ్యాంక్ అంటూ మోసం చేశాడని పేర్కొన్నారు. చనిపోతే 5 లక్షల బీమా అన్నాడు, ఇచ్చాడా అని నిలదీశారు. ముస్లిం పక్షాన నిలబడేది కాంగ్రెస్ మాత్రమేనని షర్మిల అన్నారు. బాబు, జగన్ ఇద్దరు ముస్లింల పక్షాన లేరని తెలిపారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని, వీళ్లు బానిసలయ్యారని వ్యాఖ్యానించారు. విభజన హామీలు ఒక్కటి సైతం బీజేపీ నెరవేర్చలేదని వెల్లడించారు. హోదాపై బీజేపీ మోసం చేసిందని, వైఎస్ఆర్ బతికి ఉంటే కడప స్టీల్ ప్లాంటు ఎప్పుడో పూర్తయ్యేదని షర్మిల తెలిపారు. కడప స్టీల్ ప్రాజెక్టును శంకుస్థాపన ప్రాజెక్టు కింద మార్చారని ఎద్దేవా చేశారు. కడప స్టీల్ పరిశ్రమ కోసం సీఎం జగన్ 3 సార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కరోజు కూడా కడప స్టీల్ మీద మాట్లాడలేదని షర్మిల విమర్శించారు. వివేకా కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డి మీద ముద్ర వేసిందని గుర్తు చేశారు. నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి మళ్లీ ఎలా టికెట్ ఇచ్చారని జగన్ను షర్మిల ప్రశ్నించారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని షర్మిల నిలదీశారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటానికి
ఇదే ముస్లిం ప్రాంతాలకు వచ్చారు. వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు జగనన్న గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయని వాగ్దానం ఉందా? ఇమామలకు 15,000 జీతం ఇస్తామని చెప్పారు. ముస్లింలు ఎవరన్నా చనిపోతే ప్రమాదవశాత్తు బీమా కోసమని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిలైతే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్లి చదువుకోవాలంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బ్యాంక్ అని చెప్పారు. ముస్లింల కోసము రిజర్వేషన్ బేసిస్ లో నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క మాటైనా నెరవేర్చారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఆదరించే పార్టీ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన, మైనారిటీల పక్షాన, క్రిస్టియన్ల పక్షాన, అట్టడుగునున్న ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ ఎంత అన్యాయం చేస్తున్నా కూడా, బీజేపీ పార్టీ మైనారిటీల విషయంలో అయితేనేమి, మన రాష్ట్రం విషయంలో అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఎంపీలుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. వాళ్ళ నాయకత్వంలో ప్రజలు ఎంత బాగుపడ్డారో మీకు తెలుసు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్నితో కలిసి భవానీపురం ప్రాంతాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తుందని, విజయవాడ ఎంపీగా కేసినేని చిన్ని, ఎమ్మెల్యేగా తాను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభించారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ చిన్ని, సుజనా చౌదరికి భవానీపురంలో టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. క్రేన్ సహాయంతో భారీ గజమాలను వేశారు. అనంతరం టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ జనసేన నేతలతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్, కమలం గుర్తులకు ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కేసినేని చిన్ని మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని అన్నారు. ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని, ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కింద సుజనా చౌదరి గారు, ఎంపీ అభ్యర్థి కింద నేను చిన్నిని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థుల కింద నుంచున్నాం. ఈ రోజు నుంచి ప్రచారం ప్రారంభం చేశాం. అద్భుతమైన స్పందన మీరు చూస్తుంటే ప్రజలందరూ ఇళ్ల బయట నుంచి వచ్చి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అంతేకాకుండా మా కార్యకర్తల నాయకులు కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా జూన్ 3వ తారీఖున ప్రజాప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడబోతుంది. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ తనకు 20 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందని, 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా పనిచేశానని అన్నారు. ఎమ్మెల్యే అంటే ఎలా పనిచేయవచ్చో చేసి చూపిస్తానని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఎంపీ అభ్యర్థి చిన్ని గారు చెప్పినట్లుగా పశ్చిమ నియోజకవర్గంలో అందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎటువంటి రకమైన అనుమానం లేకుండా అఖండ విజయంతో ఎంపీ గారు, నేను ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాను, వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ డబుల్ ఇంజిన్ అనమాట. ఎంపీ, ఎమ్మెల్యే కలిసి, అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిసి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. కొండ ప్రాంతాలు రేపటి నుంచి చూస్తారు తమ్ముడు, రేపటి నుంచి చూడండి కొండ ప్రాంతాల్లో ఎలా పరిగెత్తాం. మీరు ప్రిపేర్ కాదు, కొండ ప్రాంతాలు ఉన్నాయి, నాకు బాగా తెలుసు. మీరు ప్రిపేర్ అవ్వండి. అనంతరం టీడీపీ నేత నాగుల్ మీరా మాట్లాడుతూ సుజనా చౌదరికి పశ్చిమ నియోజకవర్గం గురించి తెలియదని మాట్లాడుతున్న కేసినేని నానికి నియోజకవర్గం గురించి తెలుసా అని ప్రశ్నించారు. ఎన్ని కొండ ప్రాంతాల డివిజన్లు ఉన్నాయి, ప్రాంతాల పేర్లు తెలుసా అని అడిగారు. 10 ఏళ్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన ఆయనకే తెలియదన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి గురించి విమర్శలు చేస్తున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు సేవ చేసుకోవాలనే మంచి ఉద్దేశంతో వచ్చారని అన్నారు. తప్పనిసరిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, దేశానికి నరేంద్ర మోడీ గారు కావాలనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది పనికి మాలిన మనుషులు సుజనా చౌదరి గారికి పశ్చిమ నియోజకవర్గం తెలియదు అని మాట్లాడుతూ ఉన్నారు. తెలియదని మాట్లాడేటువంటి ఈ ఎంపీకి నీకు పశ్చిమ నియోజకవర్గం గురించి తెలుసా అని నేను అడుగుతూ ఉన్నాను. నువ్వు ఎన్ని కొండ ప్రాంతాల డివిజన్లు ఉన్నాయో నీకు తెలుసా? పశ్చిమ నియోజకవర్గంలో 10 పేటల పేర్లు చెప్తా నేను. అవి ఎక్కడున్నాయో చెప్పమనండి.
10 ఏళ్ళు ఎంపీగా చేసిన నీకే తెలియదు. ఈరోజు 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తి విజయవాడలో పెరిగారు, విజయవాడలో చదువుకున్నారు, విజయవాడ మీద అవగాహన ఉంది. పశ్చిమ నియోజకవర్గం ఆయన ఎన్నిక చేసుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడ పేద వర్గాలు ఉన్నారు, వాళ్ళకి సేవ చేయాలనేటువంటి మంచి ఉద్దేశంతో. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది గత ప్రభుత్వంలోనేనని జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. బెన్ సర్కిల్ నుంచి రామ్వర్పాడు వరకు రోడ్లను వేసింది టీడీపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ డివిజన్ ఆయుష్ హాస్పిటల్ ప్రక్కన బాయన బాబ్జీ రోడ్డు సాయి క్లాసిక్ అపార్ట్మెంట్లో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక నివాసులతో గద్దె సమావేశం నిర్వహించి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ విజయవాడ నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. 2014 నుంచి 19 వరకు నగరంలో జరిగిన అభివృద్ధి ప్రజలు చూడాలని కోరారు. బెంజ్ సర్కిల్ నుంచి రామవరపాడు వరకు రోడ్లను పూర్తిగా అభివృద్ధి పరిచామని పేర్కొన్నారు. నగరం మరలా అభివృద్ధి చెందాలంటే టీడీపీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నందమూరి తారక రామారావు గారు భారతదేశంలో ఉన్న ప్రధాన నాయకులందరూ, వాజ్పేయి గారు లాంటి మహోన్నతమైన నాయకుడిని, అదేవిధంగా వీపీ సింగ్ గారిని, జగజ్జీవన్ రామ్ గారు, ఇవాళ దేశానికి ఒక ఆడిముత్తు లాంటి వ్యక్తి జగజ్జీవన్ రావు గారు, అలాంటి ఆ స్థాయి కలిగిన అనేక మందిని, చరణ్ సింగ్ గారు, ఇంకా అనేక మందిని తీసుకొచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. దానికి మహానాడు, ఆ రోడ్డుకి సార్థకమైంది, అది మహానాడు ఉంటాడు. ఆ రోడ్డు పరిస్థితి ఆటో నగర్ రాష్ట్రానికి లారీలు బాగు చేసుకోవడానికి వచ్చి బాగు చేసుకుని మరలా రింగ్ రోడ్డు ఎక్కేపాటికి విరిగిపోయే కట్టలు విరిగిపోయాయి. ఆ విధంగా ఆటో నగర్కి వచ్చే వెహికల్ కూడా తగ్గిపోయి ఇక్కడ రావడం వల్ల ఇబ్బంది అవుతుంది అని గుంటూరు అటు మరలి అవకాశాలు ఏర్పడ్డాయి. విజయవాడలో ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వచ్చి విజయవాడ నగరంలో ఇల్లు కట్టుకోవాలంటే అందుబాటులో అవైలబిలిటీ ఉన్న స్థలాలు ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఇక పట్టణం అంతా ఇంటికి అయిపోయింది. ఆ విధంగా ఇక్కడ ఇంకా అనేక మంది ఇక్కడ రావడానికి ఆకర్షణ చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ముందుగా చుట్టూ ఉన్న రోడ్లన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రత్యేకమైన నిధులు, ఏ ఒక్కటి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు కాదు, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన ప్రత్యేకమైన నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించిన ప్రభుత్వం తమదేనని విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని తెలిపారు. వెన్నుపోటు, దిగజారుడు రాజకీయాలు చంద్రబాబు పెట్టిన పేరాన్ని విమర్శించారు. టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక డివిజన్ ఇన్ఛార్జి ఈశ్వరప్రసాద్తో కలిసి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ జగన్ అందించే పథకాలు మాకందాయని ప్రతి గడపలో చెప్తున్నారన్నారు. స్క్రూ బ్రిడ్జి, అండర్ పాస్ నిర్మాణానికి స్థానిక నాయకులు చేసిన కృషి అభినందనీయమన్నారు. నేదురుమల్లి ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు శిష్యులు కాబట్టే మంచి చేసే జగన్ ప్రభుత్వంపై కుక్కలలాగా వాగుతున్నారని, మేము మాటల వ్యక్తులు కాదు, చేతల ప్రభుత్వంలో ఉన్నామని తెలిపారు. టీడీపీ చిల్లర నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పని లేదన్నారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీస్తోందన్నారు. నిస్సిగ్గుగా టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రిటైనింగ్ వాల్ టీడీపీ నిర్మిస్తే వరదలు ఎందుకు వచ్చాయో స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పాలని నిలదీశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గద్దె కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ వివేకాను హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు. వైఎస్ వివేక హత్యపై 5 ఏళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఎన్ని కష్టాలుంటాయో ఇప్పుడు అర్థమైందని చెప్పారు. తనకు చదువు, తెలివి, స్తోమత ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి అని వివరించారు. అవినాష్ రెడ్డిని గెలవకుండా చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తన పోరాటం రాజకీయం కోసం కాదని, న్యాయం కోసమని స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 2009కి ముందు వైఎస్ఆర్, వివేక ఎవరో ఒకరు కడప ఎంపీగా పోటీ చేశారని,
వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో జగన్ ఎంపీగా ఉన్నారన్నారు. పులివెందులలో ఎవరు పోటీ చేయాలనే అంశంపై చర్చ జరిగిందని, చర్చలో వైఎస్ భాస్కర్ రెడ్డి పేరు ముందుకు వచ్చిందని, ఆయన పోటీ చేయడాన్ని వివేక అంగీకరించలేదన్నారు. షర్మిల లేదా విజయమ్మ పోటీ చేయాలని వివేక చెప్పారని, ఈ సమయంలో వివేకాకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందన్నారు. అయితే దీనిని జగన్ వ్యతిరేకించారని, ఆ తర్వాత జగన్, విజయమ్మ కాంగ్రెస్కు రాజీనామా చేసి బయటకొచ్చారన్నారు. 2011 ఉప ఎన్నికల్లో ఎంపీగా జగన్, ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేశారని, ఆ తర్వాత జగన్తో ఉండాలని నిర్ణయించి వివేక కాంగ్రెస్ నుంచి బయటకొచ్చారన్నారు. తన కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారని తాను మొదట నమ్మలేదని, వారిని సంపూర్ణంగా విశ్వసించడం తాను చేసిన పొరపాటని ఆమె అన్నారు. జస్టిస్ రావాలంటే ఈ పవర్ అన్నది హంతకులకు ఉండకుంటేనే జస్టిస్ వస్తుంది అన్న డిసిషన్కి వచ్చిన. దట్ ఈస్ మై గోల్. ఆ ధ్యేయంగానే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర బయటకు వచ్చింది ఎందుకంటే హత్య చేసిన వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదు. దట్స్ వై ఐమ్ హియర్. రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నాను? అగైన్ నేను కంటెస్ట్ చేయట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అవినాష్ రెడ్డి గారు ఓడిపోవాలి. దస్తగిరి A4 ఆయనని అప్రూవర్ చేయడం నాకు సంబంధం లేదు. దట్ ఈస్ బిట్వీన్ ద సిబిఐ, ది అక్యూజ్డ్ అండ్ ద కోర్ట్. వాళ్ళకి సంబంధించింది. దస్తగిరి ఏమైతే చెప్పాడో అదే ఇన్ఫర్మేషన్ మనకి గూగుల్ టేక్అవుట్స్లో కానీ కనిపించట్లేదా? అదే ఇన్ఫర్మేషన్ మనకు IPDR డేటాలో కనిపించట్లేదా? ఒకరు చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. కానీ ఆ చెప్పిన మనిషి ఇంకో సైంటిఫిక్ ఎవిడెన్స్, ఇది ఎవరు చెప్పిండేది కాదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంటే అదే దానికి మ్యాచ్ అవుతూ ఎట్లా నమ్మకుండా ఉంటారండి? నేనే నమ్మలేదు ఇది మొదట్లో. జగన్మోహన్ రెడ్డి ఉండగా అసెంబ్లీలో అవినాష్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం మీరు చూస్తారు. కర్నూలులో ఎట్లా 2 రోజులు సిబిఐ వాళ్ళు వేచి పోలీస్ సపోర్ట్ కోసం అడిగి ఒట్టి చేతులతో ఎన్నికొచ్చారు అరెస్ట్ చేయకుండా, మనం అందరం కళ్ళతో చూసాం. విశాఖ డ్రగ్స్ కేసులో మూలాలన్నీ చంద్రబాబు వైపే ఉన్నాయని సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే వర్తక, చిరు వ్యాపారులపై విమర్శలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాల పార్టీలకు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో వాంబే కాలనీలో సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం వల్ల జరిగిన మంచిని వివరిస్తూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా వాలంటీరు వ్యవస్థను నిలిపివేయడంతో ఈ నెల పెన్షన్దారులు మాత్రం ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుందన్నారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు చిత్తశుద్ధి లేదని చెప్పారు. రావులపాలెంలో వర్తక వ్యాపారస్తులపై గంజాయి అమ్ముతున్నారంటూ చంద్రబాబు విమర్శలు చేయడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ డ్రగ్స్ కేసుకు మూలాలన్నీ చంద్రబాబు వైపే ఉన్నాయని, దాని నుండి దృష్టి మరల్చేందుకు ఇటువంటి విమర్శలు చేస్తున్నారని అన్నారు. దుర్మార్గమైన రాజకీయాలు చేయటం మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాకపోతే ఈసారి మాత్రం పెన్షన్లు సచివాలయం దగ్గర తీసుకెళ్లేటప్పటికీ అందరికీ కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితుంది. ఎందుకంటే దాదాపు 4-5 రోజులు అవుతుంది ఈ వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఆపేసేయడం కానివ్వండి, ఇతర వీటన్నిటి వల్ల కూడా పెన్షన్లు అనేది చాలా ఇబ్బంది పడింది. చాలామంది దివ్యాంగులు కావచ్చు, వృద్ధులు కూడా ఇప్పుడు ఒకటే చెప్తున్నారు, ఏంటయ్యా మాకు ఈ బాధ, మాకు ఇంటికి హాయిగా డబ్బు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, మేము దాంట్లో మందులు కొనుక్కునేవాళ్ళం, అవసరమైతే మేము అన్ని రకాలు వాడుకునేవాళ్ళం, ఇటువంటిది మేము ఇవాళ కిందకు వచ్చి వెళ్తుంటే కాళ్ళు నొప్పులు, మేము వెళ్ళలేకపోతున్నాం పరిస్థితి. అది చంద్రబాబు ఇంత దుర్మార్గం ప్రవర్తించడం తప్పు కదా, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పని ఆ ముసలివారి యొక్క ఉసురు పోసుకుంటున్నాడు ఆ ముసలివాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ వీళ్ళెవ్వరికీ కూడా చిత్తశుద్ధి లేదు. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు రావులపాలెం సభ అక్కడ ఈస్ట్ గోదావరి దగ్గర ఒక సభలో కిరాణా మర్చెంట్ షాపుల్లో గంజాయి అమ్ముతున్నాడని చెప్పని ఏదైతే చిల్లర వర్తకులు ఉంటారో అందరినీ కూడా అవమానించే విధంగా, ఎందుకంటే నువ్వు ఎలాగో ఉపాధి చూపెట్టలేవు, వాళ్ళు స్వయంపాధిగా వాళ్ళు చిల్లర కొట్లు, కిరాణా కొట్లు పెట్టుకుని వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటే దాంట్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పడానికి సిగ్గులేదు అసలు నీకు. పింఛన్కి 4.5 సంవత్సరాలు పైన పింఛన్ ఇచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి గ్రామ వారంటీలు తీసుకెళ్ళి పింఛనడం జరుగుతుంది. ఈ 2 రోజులకే టీడీపీ వాళ్ళు చేసిన పనికి చాలా ఇబ్బంది పడి
ఆ వృద్ధులందరూ కూడా కంగారు పడిపోతున్నారు, అయ్యా మా పింఛను లేట్ అవుతుంది అయ్యా ఇలా అని చెప్పని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటాము, ఈ పథకాలన్నీ ఉండాలని ఎల్లంపల్లి సీని గారికి మళ్ళీ ఫ్యాన్ గుర్తుగా ఓటేసి గెలిపించుకుంటాం భారీ మెజార్టీతోనని ప్రతి వృద్ధురాలు కానీ పెద్ద వయసు వాళ్ళు కానీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు ఇప్పటికే 20,000 కోట్లకు పైగా ప్రజలపై భారాన్ని మోపారని, మరో 7,000 కోట్ల రూపాయలు భారం వేసేందుకు సిద్ధంగా ఉన్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు మండిపడ్డారు. మోడీ ప్రైవేట్ కంపెనీలు లాభం చేసేందుకు విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి తమ అమూల్యమైన ఓటు కత్తి, సుత్తి, నక్షత్రం గుర్తుకి వేసి తనను గెలిపించాలని బాబురావు స్థానిక ప్రజలను అభ్యర్థించారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం పార్టీకి సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇవ్వాలని బాబురావు కోరారు. విద్యుత్తు అధిక ధరలపై పోరాటం చేసే సిపిఎం పార్టీకి అవకాశమిచ్చి అసెంబ్లీకి పంపాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని బాబురావు హామీ ఇచ్చారు. మోదీ 10 ఏళ్లలో చూపించిన ట్రైలర్ అసలు సినిమా 2024లో చూపిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బాబురావు విమర్శించారు. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు గుప్పెడ మట్టి, చెంబుడు నీళ్లు ఇచ్చి వెళ్లిపోయాడు తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఇప్పటికే 20,000 కోట్లకు పైగా ప్రజలపై భారం వేశారని, ఇంకో మరో 7,000 కోట్ల రూపాయల భారం వేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు దోచిపెట్టేందుకు మన జేబులను ఖాళీ చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని చిగురుపాటి బాబురావు ధ్వజమెత్తారు. అప్పుడు బాదుడే బాదుడు అన్నారు, ఈయన వచ్చి జగన్ మోడీ మార్క్ జాయింట్ బాదుడు ప్రారంభించారు. కరెంటు బిల్లులు షాకుల మీద షాకులు ఇస్తున్నారు జనానికి. వీరికి ఎన్నికల్లో జనం షాకులు ఇస్తారు, అటు మోడీ గారికి ఇటు జగన్ గారికి. కరెంటు బిల్లులు పెంచలేదనుకోవడానికి డబల్ అయిపోయినాయి. సర్దుబాటు ఛార్జీలు అంట, లేదు అదనపు డిపాజిట్లు, ఇలా రకరకాలుగా 20,000 కోట్ల రూపాయల పైగా 5 ఏళ్లలో భారం వేశారు. ఇందులో మోడీ గారి పాపం, జగన్ గారి పాపం ఉంది. ఇదే కాకుండా రేపు మళ్ళీ ఇంకా రెడీగా ఉన్న 7,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఎన్నికలు అవగానే జనం నెత్తిన వేయటానికి. ఇప్పుడు ప్రైవేటు విద్యుత్ కంపెనీలకి దోచిపెట్టడానికి మన జేబులు కొడుతున్నాయి ప్రభుత్వం. అందుకే ఈ ప్రైవేటు విద్యుత్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందాలను అసలు రద్దు చేయాలి. ఇదే కాదు, ఇంకా రేపు కొత్తగా ఇంట్లో ఒక టైం బాంబు లాంటి కరెంటు స్మార్ట్ మీటర్ బిగించబోతున్నారు. రెడీగా ఉన్నాయి, ఇప్పుడు ఎలక్షన్ అయిపోవటమే. ఈ స్మార్ట్ మీటర్ వలన ముందే డబ్బు కట్టి బ్యాలెన్స్ చేయించుకోవాలి. బ్యాలెన్స్ అయిపోగానే కరెంటు పోతుంది, మళ్ళీ బ్యాలెన్స్ రీఛార్జ్ చేయించుకోవాలి. పగలొక రేటు, రాత్రి ఇంకొక రెండో రూపాయో అదనంగా యూనిట్కి. మళ్ళీ ఈ స్మార్ట్ మీటర్కి అయ్యే ఖర్చు మొత్తం మనమే భరించాలి. వాయిదాల పద్ధతిలో ఇన్ని ప్రమాదాలు రాబోతున్నాయి. దీని అన్నిటికీ మోడీ గారు విద్యుత్తుని, కరెంటుని నాశనం చేస్తున్నారు. ప్రజల్లో ఉండే నాయకుడు, స్థానికులు ఉంటే నియోజకవర్గం సమస్యలు పరిష్కారం అవుతాయి, అభివృద్ధి జరుగుతుందని వైసీపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. ఎవరెవరో బడాబాబులు ఇక్కడకు వచ్చి ఏదో చేసేస్తామని చెబుతున్నారని, వాళ్ళు ఏమీ చేయలేరన్నారు. ప్రజలకు అన్నీ తెలుసునని, ఎంతమంది ధనికులు వచ్చినా ప్రజలు పట్టం కట్టేది వైసీపీకేనని అన్నారు. గతంలో ఎంతో మంది ధనికులు వచ్చారని వారి ఆటలు సాగలేదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మతోన్మాద శక్తులకు చోటు లేదన్నారు. అందరూ వైసీపీకి మద్దతుగా ఉన్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్లో కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులతో కలిసి ఆసిఫ్ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. జగనన్న పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవాడిని గెలిపించాలన్నారు. తాను స్థానికుడనని, ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలని కోరారు. ఎవరో ఎక్కడ నుంచో వచ్చి గెలవడం లేదా ఓడిపోవటం, వెళ్లిపోవటం జరుగుతోందని, ప్రజలతో మమేకమయ్యే నాయకుడు కావాలన్నారు. అనేక అభివృద్ధి, సంక్షేమం
రెండు కళ్ళుగా భావించి ముందుకెళ్తున్నాం. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మాకు అనేక పథకాలు వస్తున్నాయి, మా ఏరియా మొత్తం బాగా డెవలప్మెంట్ చేశారు కార్పొరేటర్ గారైన నరేంద్ర గారు అని చెప్పి ప్రజలు చెప్పడం జరుగుతుంది. మేము అభివృద్ధి చేశామమ్మా, చేసి చూపించాం, మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాం అని చెప్పేసి వాళ్ళకి ముందు చెప్తుంటే వాళ్ళే ముందుగా వచ్చి అయ్యా మా ఇంట్లో అనేక పథకాలు వస్తున్నాయి, చాలా చక్కగా జగనన్న మాకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు, ఈరోజు పెన్షన్ కోసం ఇప్పుడు దాకా పెన్షన్ రాలేదు, ఆ పెన్షన్ కోసం మేము పడిగాపులు కాస్తున్నాం, పొద్దునెళ్ళి సాయంత్రం వస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. మరి అదే జగనన్న ప్రభుత్వంలో పథకాలన్నీ 1వ తారీఖే ఇంటి వద్దకి పథకాలు తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చేవాళ్ళు. ప్రజలు గమనిస్తున్నారు జగనన్న పాలనలో ఎంత అభివృద్ధి చెందిందో, ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారో అని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్పొరేటర్ ఉన్న ఈ డివిజన్లో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు వేసిన దాఖలాలు లేవన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. టీడీపీ గవర్నమెంట్లోన తెలుగుదేశం కార్పొరేటర్ అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక రోడ్డు వేసిన దాఖలాలు కానీ, ఒక మంచినీటి సౌకర్యం కానీ, ఒక వీధి దీపాలు కానీ, సైడ్ డ్రైన్లు కానీ, లేకపోతే ఫ్లవర్స్ కానీ, కనీసం ఏదైతే మనకి ఏ ఒక్క పనికి ఇక్కడ తెలుగుదేశం అన్నవాళ్ళు ఏ ఒక్క పని చేసి ఎరుగరు. ఈరోజు 5 ఏళ్ల కాలంలోన 2 ఏళ్ళు కరోనాతో పోయినా కానీ ఇంత వర్క్ మేము చేయగలిగినాము, ఇంత డెవలప్మెంట్ మేము చేయగలిగినాము అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గాన్ని పూర్తిగా డెవలప్మెంట్ వైపు తీసుకెళ్ళాం. కాబట్టి ఈరోజు కొండ ప్రాంతాలు కూడా డెవలప్ చేయగలిగినాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి మేము గర్వంగా, ధైర్యంగా మేము ఇంటికి కమ్యూనిటీ హాల్స్ ఏవైతే 8 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, అలాగే 20 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి సచివాలయాల ద్వారా డీబీటీ పద్ధతిలో ప్రజలకు అందజేసిన సంక్షేమం, ఈ రెండే మెయిన్ ఎజెండాగా మేము ఈరోజు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నాము. స్థానికులు కూడా చాలా విజ్ఞతతో ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరిగింది, 5 సంవత్సరాల్లో ఏం జరిగిందని ప్రజలు ఆలోచించి మాకు మద్దతు ఇస్తారని తెలియజేస్తున్నాం. అలాగే అవతల పక్క తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఇండస్ట్రియలిస్టులకు కూడా మా డివిజన్ తరపున ఒకటే చెప్తున్నాను, మీరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందని మీరు ఆలోచించబట్టే అంత ధనికుల్ని ఇక్కడ నిలబెట్టడం జరిగింది. రావులపాలెంలో వర్తక వ్యాపారస్తులపై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనుకల్ల విద్యారావు అన్నారు. కిరాణా దుకాణాల్లో గంజాయి ఎక్కువగా అమ్ముతున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యను తీవ్రంగా ఖండించారు. తక్షణమే చంద్రబాబు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వ్యాపారస్తుల మీద వ్యాఖ్యలు చేయటం తమను చాలా బాధించిందని చెప్పారు. వర్తక వ్యాపారస్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్రావు పేర్కొన్నారు. కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారు అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా ఒక్క కిరాణా దుకాణంలో అయినా గంజాయి దొరికిన చరిత్ర రాష్ట్రంలో ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడో గంజాయి దొరికితే వ్యాపారస్తులకు దాన్ని ఆపాదించటం సరైన పద్ధతి కాదని అన్నారు. ఆర్యవైశ్యులను అవమానించటం చంద్రబాబుకు ఎప్పుడూ అలవాటుగా మారిపోయిందని అన్నారు. కావాలనే నీచంగా ఆర్యవైశ్యులపై, వ్యాపారస్తులపై చంద్రబాబు విమర్శలు చేశారని అన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పే వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆదాయం సమకూరుస్తూ అటు జీఎస్టీ కానివ్వండి, అనేక మందికి సేవా భావంతో వ్యాపారం చేసే వాళ్ళందరినీ కలిపి గంజాయి మీకు కిరాణా కొట్టులో అమ్ముతున్నారా లేదా, దొరుకుతుందా లేదా అని అతని యొక్క స్వలాభం కోసం కావచ్చు, లేదా అతని రాజకీయ ఎత్తుగడల కోసం కావచ్చు, వ్యాపారస్తులందరినీ కించపరచడం ఒక బహిరంగ సభలో ఉండడం వల్ల నిన్న రావులపాలెంలో మా వ్యాపారస్తులందరూ కలిసి నిరసన తెలియజేయడం, దానికి సంఘీభావంగా ఈరోజు మేము కూడా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ
తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వ్యాపారస్తులు అనేక నష్టాలు బరాయించి వ్యాపారం చేస్తుంటారు. ఈ రాష్ట్రంలో కానివ్వండి, గతంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు కానివ్వండి, ఏ ఒక్క కిరాణా పేరుతో ఎక్కడైనా గంజాయి అమ్మిన కేసు రిజిస్టర్ అయి ఉందా? పోనీ అలాంటి రిజిస్టర్ కేసులు కనుక తగిలితే అందరినీ అనొచ్చు. ఎవడో ఒక తప్పు చేసి ఉంటే ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారంగా అతని యొక్క స్వలాభం కోసం వ్యాపారస్తులు గంజాయి అమ్ముతున్నారని అందరినీ కించపరచడం అనే దాని మీద మా అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. అనంతరం వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ బుజ్జి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారస్తులు అంటే చంద్రబాబుకు ఎందుకు చులకనని ప్రశ్నించారు. వయస్సులను ఇబ్బందికి గురిచేయటం సరైంది కాదని అన్నారు. నిన్నటి విమర్శలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాపారస్తుల విలువంటే ఏంటో త్వరలోనే చంద్రబాబుకు తెలిసేలా చేస్తామని పేర్కొన్నారు. క్షమాపణ చెప్పే వరకు తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని వెల్లడించారు. కిరాణా షాపుల్లో గంజాయి దొరుకుతుంది, అమ్ముతున్నారు అన్న మాట అటు వ్యాపారస్తులకి ఇటు ఆదివాసులకి చంద్రబాబు గారికి ఎప్పుడు కూడా వ్యాపారస్తులన్నా ఆదివాసులన్నా చులకన. ఆయనకి ఎంతసేపటికి కార్పొరేట్ వ్యవస్థ ఆయన వల్లే విజయవాడలో స్టేట్లో కానీ అన్ని కార్పొరేట్ వ్యవస్థలు రావటం, పెద్ద పెద్ద వ్యాపారాలు రావటం, చిరు వ్యాపారాలు దెబ్బతినడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. అంతకుముందు చిల్లర కొట్టులంటే చిన్న చిన్న పల్లెటూరులో అప్పిచ్చి నెలవారీ సరుకులు తీసుకొని అక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండేవాళ్ళు చిరు వ్యాపారస్తులు. అలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టి ఆ వ్యాపారాలు దెబ్బతినేటట్లు చేసింది చంద్రబాబు నాయుడు. ఫ్యాన్సీ రకాల వ్యాపారాలు కానీ అట్లాగే వసలతలో బట్టల కొట్లు కానీ అన్ని రకాలుగా వ్యాపార రంగాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. అదే కాకుండా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తులు దొంగలుగా చిత్రీకరించి ఎన్నోసార్లు ఆయన మాట్లాడటం జరిగింది. అప్పుడు కూడా మేమందరం ఖండించాం ఈ విషయాన్ని. ఇప్పుడు గత 2 రోజుల క్రితము రావులపాలెంలో వ్యాపారస్తులు దొంగలు వాళ్ళు గంజాయి అమ్ముతున్నారు, ఇయ్యమ్ముతున్నారు అని చెప్పి ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వ్యాపారస్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసి